ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. దేవుడు మరొకసారి ఈ ఉదయకాలం మందు దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ప్రదోన్ బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు ప్రార్థించారా? మీ ప్రార్థన స్థుతులు ఏదన్నాయా? ఏదైనా తెలియచేయాలని ఆశపడుతున్నారా? తప్పక మాకు తెలియచేయండి. ఫోన్ల ద్వారా అయినా, మెసేజ్ ద్వారా అయినా, లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే రీతిగా ఈ వాక్కును అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడిగా ఉంటారు. ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్కును ఆలోచించేద్దామా? కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 28 వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే. అవునండి, దేవాది దేవుడు వెలిగించేవాడై ఉన్నాడు. నీ దీపమును వెలిగించేవాడై ఉన్నాడు. నీ ఆత్మ దీపమును వెలిగించేవాడై ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అనేటువంటి మాట కనబడుతుంది. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడని మాత్రమే కాక ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు వెలుగైన దేవుడు. చూడండి, చీకటిలో ఉన్నటువంటి జనాంగము కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు దేవుడు వెలుగుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. పగటి సంబంధుల వలె మనం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితం చీకటిలో ఉన్నదా? ఈరోజు నీ జీవితం కారుమబ్బులలో ఉంటుందా? ఈరోజు నీ జీవితం అడుగంటిపైన స్థితిలో ఉండదా? అయితే దేవుని యందు నిరీక్షణ ఉంచు, నమ్మకం ఉంచు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో సహాయం చేసేవాడిగా ఉన్నాడు. నీ కన్నీళ్లను తుడిచినట్టుగా నీ జీవితాన్ని వెలిగించేవాడై ఉన్నాడు. ఎంతకాలమని చీకటిలో బ్రతుకుతావు? దేవుడు 2000 సంవత్సరాల కిందట ఇదిగో నరవతారిగా ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే, చీకటిలో నడుస్తున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచులాగున ఆ నిజమైన వెలుగు ఈ లోకాన్ని దిగి వచ్చింది. ఇదిగో బాప్తిసం ఇచ్చి యోహాను గారు నిజమైన వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చారు, కానీ ఆయన నిజమైన వెలుగు కాదండి. ఆయన నిజమైన వెలుగు కాదండి. బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఏ రీతిగా సెలవిచ్చారో, ఇదిగో ఆయనే లోకమునకు వెలుగై ఉన్నాడని. అవును కదా, అవును కదా. ఈరోజు దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఎంత మాత్రము చీకటి లేదని కదా. ఈరోజు నువ్వు వెలిగించబడాలి, అనేక మందిని వెలిగించాలి. నువ్వు వెలిగించబడి అనేక మందిని ప్రభువులోకి నడిపించాలి. నా దేవుడు వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు రాగలుగుతావా? ప్రభు దగ్గరికి, ప్రభు దగ్గర వేడుకుంటావా? దేవా, ఇదిగో నేను చీకటిలో బ్రతుకుతున్నానయ్యా, ఇదిగో నేను పాపంలో బ్రతుకుతున్నానయ్యా, నన్ను వెలిగించు ప్రభువా, నా జీవితాన్ని వెలిగించు ప్రభువా అని ఎవరైనా ఎప్పుడైనా రాగలుగుతున్నావా? చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూచుతారంట. గాఢాంధకారపు లోయల్లో సంచరించినను దేవుడు ఇదిగో నీ జీవితంలో వెలుగు నింపేవాడిగా ఉన్నాడంట. కట్టిక చీకటిలో దారి తీసి అక్కడ నడిపించగలిగినటువంటి వాడు. ఇదిగో దీపమును వెలిగించినప్పుడు ఆ దీపం మంచము కింద కాదండి పెట్టేది, ఒక ఉన్నతమైన స్థలములో పెట్టినప్పుడు ఆ ఇంటికంత వెలుగు వస్తుందంట. ఈరోజు నువ్వు రక్షించబడ్డావా? ఈరోజు నువ్వు వెలిగించబడ్డావా? నీ కుటుంబంలో నీవు ఎలా ఉండాలంటే ఒక మాదిరిగా ఉండాలి. క్యాండిల్ వెలుగుతూ తను ఎంతగా కరిగిపోతుందో, దేవుడు కూడా ఈ లోకంలో తన బిడ్డల కొరకు ప్రాణం పెట్టి తను దేవునికి సమర్పించుకున్నవాడిగా ఉంటున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు దిగి వచ్చాడంటే నిన్ను వెలిగించడానికి, నీ జీవితాన్ని వెలిగించడానికి. వెలుగు మంచిది, వెలుగు మంచిదైనట్టు అని దేవుడు చూచాను కనుక ఆ మంచిదైన వెలుగు నీ జీవితంలోకి రావాలి. నువ్వు వెలిగించబడాలి. ఆ నిజమైన వెలుగును తెలుసుకొని అనేక మందిని చీకటిలో నడుస్తున్న జనులను వెలుగులోనికి నడిపించాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. కనుక ఈరోజు తడువు చేయకోకుండా నీవు వెలిగించబడి, నీ కుటుంబం వెలిగించబడి అనేక మందినికి వెలిగించేవాడిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి దీవెన, అట్టి వెలుగు నిశ్చయముగా దేవుడు ఈ దినానికి అనుగ్రహించును గాక. ఆమేన్.